ఈసారి శీతాకాలంలో డిసెంబర్ నెల అతి తక్కువ ఉష్ణోగ్రతలతో రికార్డు సృష్టించింది. చలికాలంలో సాధారణంగా 4 నుంచి 5 రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే మరో 2 రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ ఈసారి వరుసగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల మేర తక్కువగా నమోదవడం, దీనికి తోడు రాష్ట్రానికి తూర్పు ఈశాన్య దిక్కుల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న బలమైన గాలుల ప్రభావంతో చలి విపరీతంగా ఉంది. ఈ నెలలో ఇప్పటివరకు 25 రోజుల్లో ఏకంగా 23 రోజుల పాటు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. గత 10 ఏళ్లలో ఇన్ని ఎక్కువ రోజుల పాటు ఉష్ణోగ్రతలు పతనం కావడం ఇదే తొలిసారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న 5 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, జయశంకర్, భూపాలపల్లి, జనగామ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని తెలిపింది. జనవరిలోనూ చలి తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసింది.